మన కళ్ళ ముందే మన సంస్కృతి మారిపోతుంది. రక్షించే బాధ్యత నీకు లేదా? మన భారతీయ సంస్కృతిని అనేక పాశ్చాత్య అలవాట్లు, పద్ధతులు నాశనం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. బతుకమ్మ పండగ మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీక. బతుకమ్మ పండుగ జరుపుకునే విధానం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. అంతేకాదు మన పండగ విధానం గొప్పదనం ప్రపంచ దేశాలు గ్రహిస్తున్నాయి. అంత గొప్పగా ఈ విధానం ఉంటుంది. కానీ ప్రస్తుతం పండగ విధానంలో చాలా మార్పు రాబోతుంది. ఈ మార్పు పండగ సంస్కృతి గొప్పదనాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మన బతుకమ్మ పండగలో కొన్ని చెడు ధోరణులు అలవాటవుతున్నాయి. ఆట ఆడకుండా, పాట పాడకుండా, చప్పట్లు కొట్టకుండా బతుకమ్మను మారుస్తున్నాం. ఈ తంతు మంచిది కాదు. ఈ విష సంస్కృతిని ప్రేరేపిస్తున్నదెవరు? చేతులతో సప్పట్లు కొట్టేది లేదు, నోటితో పదం పాడేది లేదు. డీజే పాటలు, ఐటమ్ సాంగ్లు, సౌండ్ బాక్స్లు పెట్టే యువకులారా, మీరు ఇలా చేస్తే మన సంస్కృతి నాశనానికి మనమే ఇతరులకి దారి చూపినట్టు అవుతుంది. ఇష్టం వచ్చిన డ్యాన్స్లు చేయడం ఖచ్చితంగా సరైనది కాదని తెలపడానికి గర్వపడండి. సమాజమా, ఈ పాశ్చాత్య విష సంస్కృతినేనా మీరు భావితరాలకు అందించాలని అనుకుంటున్నది? పిల్లలకు బతుకమ్మ సంస్కృతిని ఇలాగే నేర్పిస్తారా? బతుకమ్మ పాటలపై సాంస్కృతిక నృత్యాలు చేయడం తప్పు కాదు. కానీ ఆ పాటలు పక్కదారి పట్టడం ఖచ్చితంగా తప్పే. పల్లెలన్నీ పబ్బులను తలపిస్తున్నాయి. ఇదేనా మన బతుకమ్మ? ఇదేనా మన సంస్కృతి? డీజే చప్పుళ్ళు ఉంటేనే తప్ప, రిమిక్స్ సాంగ్స్ ఆడితేనే తప్ప, అది బతుకమ్మ కాదు అనే అంతగా ఈ జాడ్యం పెచ్చురిల్లిపోతుంది. మన పూర్వీకులు ఒక్కొక్క ఇటుక జోడించి నిర్మించుకున్న పద్ధతిని నాశనం చేయొద్దు. డీజేలు ఉపయోగిస్తే బతుకమ్మ పాటలు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. సమాజంలో ఏ కళ్ళు ఈ మార్పుని గమనిస్తలేవా? పిల్లలు బతుకమ్మ పండగ చూస్తున్నారు, వారు అనుకుంటారు పండగ అంటే మనకు ఇష్టం వచ్చిన పాటలతో ఇలాంటి డ్యాన్స్ చేయడమే అని. ఇది నిజం. కోరి కోరి సంస్కృతి నాశనం తెచ్చుకోవద్దు. దీనికి సత్వర చర్యే సత్ఫలితం. బతుకమ్మకి పాటకు ఉన్న అనుబంధం పోతే పండుగకు ఉన్న ప్రాధాన్యం పోయినట్లే. బతుకు పండగను అవశేషంగా మార్చవద్దు. బతుకమ్మను ఇంకొంత కాలమైనా బతకనిద్దాం. డీజే పాటలు లేని బతుకమ్మ పండుగని జరుపుకోండి. ఎవరి గ్రామాల్లో వారు బతుకమ్మ పండగకు డీజే పాటలను, అన్య పాటలను బహిష్కరించండి. మన సంస్కృతి రక్షణ కోసం కృషి చేయండి. మన సంస్కృతి పాశ్చాత్య సంస్కృతిలా మారకుండా సమాజంలో అవగాహన కల్పించడానికి, సంస్కృతిని రక్షించాలనే ఆలోచన ఉన్నవారు సలహాలు, సూచనలు ఇచ్చేవారు సంప్రదించండి. ఇట్లు సత్తెనపల్లి కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్. సెల్. సాంప్రదాయ బతుకమ్మను కాపాడాల్సిన అవసరం వచ్చింది. సినిమా పాటలు, రిమిక్స్ పాటలు పెట్టే వారికి సహకరించడం వల్ల బతుకమ్మ సాంప్రదాయం నాశనానికి మనమే కారణం అవుతున్నాము. పల్లెల్లో ఇంటింటికి చందాలు వసూలు చేస్తూ మరీ లౌడ్ స్పీకర్లు కొనుగోలు చేసే స్థాయికి ఈ విపరీతం పెరిగిందంటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. డీజేలు, సౌండ్ సిస్టమ్ ఉపయోగిస్తే బతుకమ్మ పాటలు ఉండేలా జాగ్రత్త అవసరం. చేతులతో సప్పట్లు కొట్టేది లేదు, నోటితో పదం పాడేది లేదు. డీజే చప్పుళ్ళ బతుకమ్మను బహిష్కరించి మన సహజ సాంప్రదాయ బతుకమ్మను బతికిద్దాం. మహిళా సమాజమా, మేలుకోండి, మేలుకొలపండి. భక్తితో చేసే పండగను డీజే బాక్సులతో చేస్తున్నారు. మీ పిల్లలకు బతుకమ్మ సంస్కృతిని ఇలాగే నేర్పిస్తారా? కొన్ని చోట్ల మంచి పాటలు ఉంటున్నాయి, అది అలా వెళుతూ వేరు పాటలు వరకు వెళుతున్నాయి. కొన్ని చోట్ల ఐటమ్ సాంగ్స్ పాటలతో డ్యాన్స్ చేస్తున్నారు, అది బతుకమ్మ పండగలో భాగమా? మన పిల్లలు బతుకమ్మ పండగ చూస్తున్నారు, వారు అనుకుంటారు పండగ అంటే మనకు ఇష్టం వచ్చిన పాటలుతో ఎలాంటి డ్యాన్స్ చేయడమే అని. ఇది నిజం. డీజే పాటలు, సినిమా పాటల వల్ల బతుకమ్మ పండుగకు ఉండే తాత్వికత పోతుంది. మహిళా సమాజమా, ఇదేనా మీరు తీర్చిదిద్దుతున్న సంస్కృతి? సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. పండగ సహజత్వాన్ని దూరం చేయకండి.